20వ శతాబ్దం మొదలయ్యే నాటికి కర్ణాటక సంగీతం శాస్త్రీయత మరుగున లక్షణ పరంగా కొన్ని రెట్లు అభివృద్ధి చెంది ఒక విశేషమైన ఒరవడిగా రూపుదిద్దుకుంది. రాజ ఆస్థానాల్లో మాత్రమే పరిమితమైపోయిన ఈ కర్ణాటక సంగీతం కొంతకాలానికి కష్టతరమై, పండితులకు మాత్రమే ఇష్టమై, సామాన్యుడికి అందని శైలిలా మారింది. అప్పట్లో మనకు స్వాతంత్ర్యం ఇంకా రాని రోజుల్లో అనేక సామాజిక సమస్యలు, సాంఘిక దురాచారాలు, నిరక్షరాస్యత అధికంగా ఉన్న ఆ సమయంలో సుమారు 1910వ సంవత్సరంలో గురజాడ అప్పారావు గారి మొట్టమొదటి రచన దేశమును ప్రేమించుమన్నా అన్న గేయం సరళమైన వాడుక తెలుగు భాషలో రచించటం జరిగింది. ఇలా సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యే సాహిత్యంతో, అతి సున్నితమైన భావాలతో సంగీతాన్ని మృదుమధురంగా అల్లించుకున్న ఈ శైలి లలిత సంగీతం అనవచ్చు. లలితము అనగానే సరళము అని అగుపించే ఈ శైలి కర్ణాటక సంగీతాన్ని ఆధారంగా చేసుకుని పెంపొందినదే. ఇలా సరళమైన సాహిత్యాలతో, లలితమైన సంగీతంతో వెలువడిన లలిత గీతాలు ఎన్నెన్నో. వాటిలో కొన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే టీచర్. నమస్తే పిల్లలు. గత వారం మీరు నేర్చుకున్న లలిత గీతాన్ని బాగా పాఠం చేశారా? చేశాం టీచర్. ఇప్పుడు ఇంకొక లలిత గీతం నేర్పిస్తాను. అది నేర్చుకునే ముందర మనం లలిత గీతంలో రచనలు చేసిన వారి గురించి తెలుసుకుందాం. లలిత గీత రచనలు చేసేవాళ్ళని ఏమంటారు? సాహిత్యం రాసేవాళ్ళని ఏమంటారు? కవి. కరెక్ట్. దానికి సంగీతం సమకూర్చే వాళ్ళని ఏమంటారు? సంగీత దర్శకుడు. వెరీ గుడ్. ఇప్పుడు అలాంటి కొంతమంది కవుల గురించి, మీరు ఇదివరలో చేసిన పాఠాల గురించి చెప్పుకుందాం. అయితే అభిమానించే కన్నులు ఉంటే అనే పాటని రాసినవారు శ్రీ గిడుగు రాజేశ్వరరావు గారు. దానికి సంగీతం చేసినవారు ఎన్సి కారుణ్య. ఒక పాటలో ఏముంటుంది నాన్న? సాహిత్యం ఉంటుంది, స్వరం ఉంటుంది, రాగం ఉంటుంది. అయితే స్వరం రాసేవాళ్ళని స్వరకర్త అంటారు, సాహిత్యం రాసేవాళ్ళని కవి అంటారు, ఇవన్నిటి పాడేవాళ్ళని గాయకుడు అని కూడా అంటారు. ఇప్పుడు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది, మన లలిత సంగీత కవులలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు గారు తెలుగు భాష, వాడుక భాష యొక్క అవసరాన్ని కనిపెట్టిన తర్వాత ఆయన తెలుగు భాషలో తన రచనలు మొదలుపెట్టారు. మొట్టమొదటి లలిత గీతంగా మనం దేశమును ప్రేమించమన్నా అని చెప్తాం. గురజాడ అప్పారావు గారు, రాయప్రోలు సుబ్బారావు గారు, వీరు అనేక మంది యువ కవులకు దారిని చూపించిన వారు అని చెప్పచ్చు. తర్వాత వీరి అడుగుజాడల్లో నడిచిన వాళ్ళల్లో మనం చెప్పుకోవాల్సిన కవులు చాలామంది ఉన్నారు. వారిలో కొందరు పేర్లు ఇప్పుడు చెప్పుకుందాం. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆచార్య తిరుమల గారు, తర్వాత పాలగుమ్మి విశ్వనాథం గారు మొదలైన వారు. అయితే మనం ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్న పాటల్లో ఉన్న కవుల గురించి తెలుసుకుందాం. అభిమానించే పందిరి ఉంటే అనే పాటని మనకి గిడుగు రాజేశ్వరరావు గారు రాశారు. గిడుగు రాజేశ్వరరావు గారు గిడుగు రామ్మూర్తి పంతులు గారి మనవడు. అయితే గిడుగు రామ్మూర్తి పంతులు గారు మనకి వాడుక భాష యొక్క అవసరాన్ని కనిపెట్టారు. దాని తర్వాతే మనకి ఈ లలిత గీతాలు ఏర్పడ్డాయి. తర్వాత ఈ పాటకి అభిమానించే పందిరి ఉంటే అనే పాటకి సంగీతం చేసిన వారు ఎన్సి కారుణ్య గారు. స్వరకర్తను ఏమంటారు నాన్న? సంగీత దర్శకుడు. గుడ్. సాహిత్యాన్ని రాసే వాళ్ళని ఏమంటారమ్మా? కవి. కరెక్ట్, గుడ్. అయితే ఇంకొక రచన గురించి తెలుసుకుందాం మనం. భలే ఎలక సవారి. ఆ పాటను రాసిన వారు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దాన్ని స్వరపరిచిన వాళ్ళు
పాలగుమ్మి విశ్వనాథం గారు. స్వరపరిచే వాళ్ళని ఏమంటారు? సంగీత దర్శకులు కదా. అయితే ఇంకొక పాట, తెల్లారింది చిన్నారి తమ్ముడు లేరా, ఆ పాటని మనకి ఎంసివి శశిధర్ గారు రాశారు. దానికి సంగీతం చేసిన వారు కె రామాచారి గారు. నవ్వులు చిలికించే మేమంతా ఒక్కటే అనే పాటని శ్రీ ఆచార్య తిరుమల గారు రాశారు. దానికి సంగీతం చేసిన వారు శ్రీ పివి సాయిబాబా గారు. ఇప్పుడు మనం గుండెల్లో నిండాలి కులాస అనే పాటని నేర్చుకోబోతున్నాం. దాని పల్లవి చెప్తాను, మీరు రాసుకోండి. గుండెల్లో మళ్ళా ఒకసారి చెప్తాను. గుండెల్లో గుండెల్లో నిండాలి నిండాలి కులాస. కులాస. మరలా ఒకసారి, గుండెల్లో నిండాలి కులాస. గుండెల్లో నిండాలి కులాస. ఉండాలి ఉండాలి మనసులో మనసులో దిలాస. దిలాస. మళ్ళా ఈ 2 లైన్లు ఒకసారి చెప్తాను, చూసుకోండి. గుండెల్లో నిండాలి కులాస. గుండెల్లో నిండాలి కులాస. తర్వాత లైన్ చదువు నాన్న. ఉండాలి మనసులో దిలాస. వెరీ గుడ్. గాలికి కోపం రాని గాలికి కోపం రాని కడలికి కడలికి వెర్రెత్తని వెర్రెత్తని గాలి కడలి గాలి కడలి ఏకమై ఏకమై బయలంతా రేగని. బయలంతా రేగని. రేగని. గాలి జూలు పట్టేది గాలి జూలు పట్టేది. కడలి ననగ దొక్కేది. కడలి ననగ దొక్కేది. కనపడని కనపడని సరంగొక్కడే. సరంగొక్కడే. కనపడని సరంగు. కనపడని సరంగు. టీచర్, సరంగు అంటే ఎవరు టీచర్? నావికుడమ్మా. అంటే గుండెల్లో ఉండాలి కులాస. మనం ఏ పని చేసుకోవాలన్నా మనసులో సంతోషంగా ఉంటేనే చేయగలుగుతాం. ప్రతిదీ ఒక విషయం ఆలోచిస్తూ చేస్తే ఏ పని సవ్యంగా చేయలేం. గుండెల్లో ఉండాలి కులాస, ఉండాలి మనసులో దిలాస, గాలికి కోపం రాని కడలికి వెర్రెత్తని. ఒక్కొక్కసారి నేచరు, ప్రకృతి మనకి అనేక విధాలైన భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తూ ఉంటుంది, రైట్? సో దాని నుంచి మనం అన్నిటినీ నడిపించేవాడు ముందరికి మనల్ని అన్ని విషయాల్లోనూ భగవంతుడు ఒక్కడే అని చెప్తున్నారు ఈ పాటలో. తర్వాత చరణం కూడా చెప్తాను, రాసుకుంటారా? సరే టీచర్. చీకట్లో చీకట్లో వెన్నెల్లు వెన్నెల్లు చిలికేదెవరు, చిలికేదెవరు, నీళ్ళల్లో నీళ్ళల్లో దారుళ్ళు దారులు నిలిపేదెవరు, నిలిపేదెవరు, అసలు పడవ నడిపేది అసలు పడవ నడిపేది
అవలి ఒడ్డు చేర్చేది. అవలి ఒడ్డు చేర్చేది. అసలు పడవ నడిపేది అవలి ఒడ్డు చేర్చేది. అగుపడని సరంగొక్కడే అగుపడని సరంగు. ఇప్పుడు ఈ పాట చెప్తాను, మనం అందాం. గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, ఉండాలి మనసులో దిలాసా. ఇది ఆపేటప్పుడు గుండెల్లో నిండాలి కులాసా, 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 ఉండాలి మనసులో దిలాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, ఉండాలి మనసులో దిలాసా. ఇది ఆపేటప్పుడు గుండెల్లో నిండాలి కులాసా, గుండెల్లో నిండాలి కులాసా. ఇప్పుడు పల్లవి మీరు వాడండి ఒకసారి. గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా. ఇప్పుడు చరణం నేర్చుకుందాం. గాలికి కోపం రాని, గాలికి కోపం రాని, కడలికి వెర్రెత్తని, కడలికి వెర్రెత్తని, గాలికి కోపం రాని, గాలికి కోపం రాని, కడలికి వెర్రెత్తని, కడలికి వెర్రెత్తని, గాలి కడలి ఏకమై, గాలి కడలి ఏకమై, బయలంతా రేగని, బయలంతా రేగని, గాలి కడలి ఏకమై, గాలి కడలి ఏకమై, బయలంతా రేగని,
బయలంతా రేగని, గాలి జూలు పట్టేది, గాలి జూలు పట్టేది, కడలి ననగదొక్కేది, కడలి ననగదొక్కేది, గాలి జూలు పట్టేది, గాలి జూలు పట్టేది, కడలి ననగదొక్కేది, కడలి ననగదొక్కేది, కనపడని సరంగొక్కడే, కనపడని సరంగొక్కడే. ఈ లైన్ మళ్ళీ ఇంకొకసారి అందామా? కనపడని సరంగొక్కడే, కనపడని సరంగొక్కడే, కనపడని సరంగు, కనపడని సరంగు. గాలికి కోపం రాని, గాలికి కోపం రాని, కడలికి వెర్రెత్తని, కడలికి వెర్రెత్తని, గాలికి కోపం రాని, గాలికి కోపం రాని, కడలికి వెర్రెత్తని, కడలికి వెర్రెత్తని, గాలి కడలి ఏకమై, గాలి కడలి ఏకమై, బయలంతా రేగని, బయలంతా రేగని, గాలి కడలి ఏకమై, గాలి కడలి ఏకమై, బయలంతా రేగని, బయలంతా రేగని, గాలి జూలు పట్టేది, గాలి జూలు పట్టేది, కడలి ననగదొక్కేది, కడలి ననగదొక్కేది, గాలి జూలు పట్టేది, గాలి జూలు పట్టేది, కడలి ననగదొక్కేది, కడలి ననగదొక్కేది, కనపడని సరంగొక్కడే, కనపడని సరంగొక్కడే. ఈ లైన్ మళ్ళీ ఇంకొకసారి అందామా? కనపడని సరంగొక్కడే, కనపడని సరంగొక్కడే, కనపడని సరంగు, కనపడని సరంగు. ఇప్పుడు చరణం ఒకసారి పాడుదురు గానికి. 1 2 3 4. గాలికి కోపం రాని, కడలికి వెర్రెత్తని, గాలికి కోపం రాని, కడలికి వెర్రెత్తని, గాలి కడలి ఏకమై, బయలంతా రేగని, గాలి జూలు పట్టేది, కడలి ననగదొక్కేది, గాలి జూలు పట్టేది, కడలి ననగదొక్కేది, కనపడని సరంగొక్కడే, కనపడని సరంగు. గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా. ఇప్పుడు తర్వాత చరణం నేర్చుకుందాం. చీకట్లో వెన్నెల్లు, చీకట్లో వెన్నెల్లో, చిలికేదెవరు, చిలికేదెవరు, చీకట్లో వెన్నెల్లు, చీకట్లో వెన్నెల్లో, చిలికేదెవరు, చిలికేదెవరు, నీళ్ళల్లో దారుల్లో, నీళ్ళల్లో దారుల్లో, నిలిపేదెవరు, నిలిపేదెవరు, అసలు పడవ నడిపేది, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అవలి ఒడ్డు చేర్చేది, అసలు పడవ నడిపేది, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అవలి ఒడ్డు చేర్చేది, అగుపడని సరంగొక్కడే, అగుపడని సరంగొక్కడే, అగుపడని సరంగు, అగుపడని సరంగు. చీకట్లో వెన్నెల్లు, చీకట్లో వెన్నెల్లో, చిలికేదెవరు, చిలికేదెవరు, చీకట్లో వెన్నెల్లు, చీకట్లో వెన్నెల్లో, చిలికేదెవరు, చిలికేదెవరు, నీళ్ళల్లో దారుల్లో, నీళ్ళల్లో దారుల్లో, నిలిపేదెవరు, నిలిపేదెవరు, అసలు పడవ నడిపేది,
అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అవలి ఒడ్డు చేర్చేది, అసలు పడవ నడిపేది, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అవలి ఒడ్డు చేర్చేది, అగుపడని సరంగొక్కడే, అగుపడని సరంగొక్కడే, అగుపడని సరంగు, అగుపడని సరంగు. ఇప్పుడు ఈ చరణాన్ని మరలా ఒకసారి పాడదాం. చీకట్లో వెన్నెల్లో చిలికేదెవరు, నీళ్ళల్లో దారుల్లో నిలిపేదెవరు, చీకట్లో వెన్నెల్లో చిలికేదెవరు, నీళ్ళల్లో దారుల్లో నిలిపేదెవరు, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అగుపడని సరంగొక్కడే, అగుపడని సరంగు. గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా. వెరీ గుడ్ పిల్లలు, చాలా తొందరగా నేర్చేసుకున్నారా ఈ పాట. ఇప్పుడు ఈ పాటని మనం వాయిద్యాలతో పాడదాం. సరే టీచర్. గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా. గాలికి కోపం రాని కడలికి వెర్రెత్తని, గాలికి కోపం రాని కడలికి వెర్రెత్తని, గాలి కడలి ఏకమై బయలంతా రేగని, గాలి జూలు పట్టేది కడలి ననగదొక్కేది, గాలి జూలు పట్టేది కడలి ననగదొక్కేది, కనపడని సరంగొక్కడే, కనపడని సరంగు. గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా. చీకట్లో వెన్నెల్లో చిలికేదెవరు, నీళ్ళల్లో దారుల్లో నిలిపేదెవరు, చీకట్లో వెన్నెల్లో చిలికేదెవరు, నీళ్ళల్లో దారుల్లో నిలిపేదెవరు, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అసలు పడవ నడిపేది, అవలి ఒడ్డు చేర్చేది, అగుపడని సరంగొక్కడే, అగుపడని సరంగు. గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా, ఉండాలి మనసులో దిలాసా, గుండెల్లో నిండాలి కులాసా. ఈ పాటను చాలా తొందరగా నేర్చుకున్నారు కదా. చాలా బాగుంది కదా ఈ పాట. చాలా బాగుంది టీచర్. మరలా వచ్చే వారం ఇంకో పాటతో కలుద్దాం. సెలవా మరి. నమస్తే టీచర్. నమస్తే.